అందరికీ షలోం. ఈరోజు తోరాలో నుండి 40 దినాల యొక్క ప్రాముఖ్యత, దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. 40ని హీబ్రూలో మెమ్ అంటారు. మెమ్ అనే అక్షరం ఆలెఫ్ బేస్ యొక్క 13వ అక్షరం. మెమ్ యొక్క 2 రూపాలు ఉన్నాయి, ఓపెన్ మెమ్ మరియు క్లోజ్డ్ మెమ్. తాల్ముద్ వివరిస్తున్నట్లుగా ఓపెన్ మెమ్ బహిర్గత తోరాను సూచిస్తుంది మరియు క్లోజ్డ్ మెమ్ తోరా యొక్క రహస్యాలను సూచిస్తుంది. అంటే 40ని హీబ్రూలో మెమ్ అంటారు. ఇవి 2 రకాలుగా ఉంటాయి. అంటే ఓపెన్ మెమ్, క్లోజ్డ్ మెమ్ అని 2 రకాలు ఉంటాయి. ఓపెన్ మెమ్ బహిర్గత తోరాను సూచిస్తుంది. అలాగే క్లోజ్డ్ మెమ్ తోరా యొక్క రహస్యాలను సూచించడానికి ఉపయోగించడం జరుగుతుంది. ఈ అక్షరాన్ని 2 విధాలుగా ఉపయోగించడం అనేది జరుగుతుంది. అయితే హీబ్రూ అక్షరాల గురించి చాలా విషయాలు ఉన్నాయి. అవి తర్వాత వీడియోలో మనం ఒక్కొక్కటి తెలుసుకుందాము. 40 దినములు తోరాలో జరిగిన విషయాల గురించి ఇప్పుడు మనం చూద్దాం. ఆదికాండము 7వ అధ్యాయము 4వ వచనము. ఎందుకనగా ఇంకను 7 దినములకు నేను 40 పగళ్లను 40 రాత్రులను భూమి మీద వర్షము కురిపించి నేను చేసిన సమస్త జీవరాశులను భూమి మీద ఉండకుండా తుడిచివేయుదనని నోవాహుతో చెప్పాను. 40 రాత్రులు 40 పగళ్ళు ఇక్కడ భూమి మీద వర్షం కురిపిస్తాను అని చెప్పడం జరుగుతుంది. ఆదికాండము 7వ అధ్యాయము 4వ వచనం హీబ్రూలో ఏమనుందంటే అర్బాయిం యోమ్ వే అర్బాయిం లైలా అని ఉంది. అంటే 40 పగళ్ళు మరియు 40 రాత్రులు. ఆదికాండము 7వ అధ్యాయము 12వ వచనము 40 పగళ్ళును 40 రాత్రులను ప్రచండ వర్షము భూమి మీద కురిసెను. 40 రాత్రులు 40 పగళ్ళు కూడా వర్షం కురవడం అనేది జరిగింది. దాంట్లోనే 17వ వచనము ఆ జలప్రవాహము 40 దినములు భూమి మీద నుండగా జలములు విస్తరించి ఓడను తేలచేసినందున అది భూమి మీద నుండి పైకి లేచెను. అంటే 40 దినములు భూమి మీద జలములు విస్తరించడం అనేది జరిగింది. ఆదికాండం 8వ అధ్యాయము 6వ వచనము 40 దినములైన తరువాత నోవాహు తాను చేసిన ఓడ కిటికీ తీసి ఒక కాకిని వెలుపలికి పోవిడిచెను. అంటే 40 దినములైన తరువాత నోవాహు ఒక కిటికీని తెరవడం అనేది జరిగింది. ఈ 40 పగళ్ళు 40 రాత్రులు కూడా వరద ఎందుకు వచ్చింది అంటే ప్రతీకారం కోసం అయితే కాదు, కానీ ప్రాయశ్చిత్తానికి వచ్చిందని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే పాపంతో భూమి అంతా నిండి ఉంది కాబట్టి ప్రాయశ్చిత్తం అంటే ఒక వ్యక్తి మిక్వాలో ఏ విధంగా మునిగి శుద్ధి చేసుకుంటాడో అదే విధంగా భూమిని ఈ యొక్క వరద జలాలతో శుద్ధి చేయడం అనేది జరిగింది. అయితే నోవాహు గురించి ముందు వీడియోలో కూడా చాలా విషయాలు మనం తెలుసుకున్నాం. ఒక వ్యక్తి మిక్వాలో మునగాలి అంటే కూడా 40 సీస్ నీరు ఆ యొక్క కొలనులో ఉండాలని కూడా వారు చెప్పడం జరుగుతుంది. అంటే ఈ 40 సంఖ్య అనేది చాలా ప్రాముఖ్యమైనది అని చెప్పడం జరుగుతుంది. ఇంకా ఈ 40 దినాలు గురించి 40 అనే సంఖ్య గురించి ఇంకా మనం తోరాలో నుంచి తెలుసుకుందాం. నిర్గమకాండము 34వ అధ్యాయము 28వ వచనము అతడు 40 రేయింబగళ్ళు ఎలోహింతో కూడా అక్కడ నుండెను. అతడు భోజనము చేయలేదు, నీళ్లు త్రాగలేదు. అంటే మోషే సీనాయి పర్వతం మీదకి 3 సార్లు వెళ్ళడం అనేది జరిగింది. అంటే 3 సార్లు కూడా 40 రాత్రులు 40 పగళ్ళు కూడా ఆయన ఉండటం అనేది జరిగింది. మొదటిసారి వెళ్ళినప్పుడు ఆయన 2 రాతి పలకలను తీసుకుని రావడం జరిగింది. ఆ తర్వాత ఇశ్రాయేలీలు బంగారు దూడను చేసుకున్న సమయంలో ఆయన 2 రాతి పలకలను పగలగొట్టడం జరిగింది. మళ్ళీ రెండవసారి ఇశ్రాయేలు చేసిన పాపానికి ఆయన క్షమాపణ కోసం మళ్ళీ 40 రాత్రులు 40 పగళ్ళు ఆయన అక్కడ ఉండి ప్రార్థించడం అనేది జరిగింది. ఆ తర్వాత మూడవసారి ఆయన మళ్ళీ సీనాయి పర్వతానికి వెళ్ళి 40 రాత్రులు 40 పగళ్ళు అక్కడ ఉండి రెండవసారి ఆయన 2 రాతి పలకలను తీసుకుని రావడం అనేది జరిగింది. న్యాయాధిపతులు 5వ అధ్యాయము 31వ వచనము ఎలోహిం నీ శత్రువులందరూ అలాగుననే నశించెదరు, అయినను ప్రేమించేవారు బలముతో ఉదయించు సూర్యుని వలె నుందురు అని పాడిరి. తరువాత దేశము 40 సంవత్సరములు నిమ్మళముగా నుండెను. అంటే 40 సంవత్సరములు దేశము నిమ్మళముగా ఉంది అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఆ కాలమున లప్పీదోతునకు భార్య అయిన దెబోరా అను ప్రవక్తిని ఇశ్రాయేలీలకు న్యాయాధిపతిగా ఉండెను. 1వ రాజులు 2:11 దావీదు ఇశ్రాయేలీలను ఏలిన కాలము 40 సంవత్సరములు. హెబ్రోనులో అతడు 7 సంవత్సరములను, యెరూషలేములో 33 సంవత్సరములను ఏలెను. అంటే
దావీదు కూడా 40 సంవత్సరములు యెరూషలేముని పరిపాలించడం అనేది జరిగింది. 1వ రాజులు 19వ అధ్యాయము 8వ వచనము. అతడు లేచి భోజనము చేసి ఆ భోజనపు బలము చేత 40 రాత్రింబగళ్ళు ప్రయాణము చేసి తండ్రి పర్వతమని పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చి అచ్చట ఉన్న ఒక గుహలో చేరి బస చేసెను. ఇక్కడ ఏలియా 40 రాత్రులు 40 పగళ్ళు ప్రయాణం చేయడం అనేది జరిగింది. సంఖ్యాకాండము 13వ అధ్యాయము 25వ వచనము. వారు 40 దినములు ఆ దేశమును సంచరించి చూచి తిరిగి వచ్చిరి. మోషే 12 మందిని కానాను దేశమును సంచరించి చూచుటకు ఆయన పంపించడం అనేది జరిగింది. వారు ఆ దేశంని పరిశీలించి 40 దినములు సంచరించి తిరిగి రావడం అనేది జరిగింది. సంఖ్యాకాండము 14వ అధ్యాయము 33వ వచనము. మీ శవములు ఈ అరణ్యములో క్షయముకు వరకు మీ పిల్లలు ఈ అరణ్యంలో 40 ఏండ్లు తిరుగులాడుచు మీ వ్యభిచార శిక్షను భరించెదరు. మీరు ఆ దేశమును సంచరించి చూచిన 40 దినముల లెక్క ప్రకారము దినమునకు 1 సంవత్సరము చొప్పున 40 సంవత్సరములు మీ దోష శిక్షను భరించి నేను మిమ్మును రోసివేసినట్లు తెలుసుకొందురు. అంటే మోషే 12 మందిని కానాను దేశాన్ని సంచరించి చూచి రమ్మని పంపించినప్పుడు 10 మంది చెడ్డ సమాచారం తీసుకుని రావడం జరిగింది. 2 మాత్రం కాలేబు యెహోషువ మంచి సమాచారం తీసుకుని రావడం అనేది జరిగింది. ఈ 10 మంది చెడ్డ సమాచారం తీసుకొచ్చినందుకు వారు 40 రోజులు తిరిగినందుకు 40 దినముల లెక్క ప్రకారము దినమునకు 1 సంవత్సరం చొప్పున 40 రోజులకి 40 సంవత్సరాలు వాళ్ళ దోష శిక్ష అరణ్యంలో భరించేలాగా వారు అరణ్యంలో చనిపోయే వరకు కూడా వారు కానాను దేశం వెళ్లకుండా అరణ్యంలో సంచరించడం అనేది జరిగింది. 40 సంవత్సరాలు అరణ్యంలో సంచరించడం జరిగింది. 1వ సమూయేలు 17వ అధ్యాయము 16వ వచనము. ఆ ఫిలిష్తీయుడు ఉదయమునను సాయంత్రమునను బయలుదేరుచు 40 దినములు తన్ను తాను అగపరుచుకొనుచు వచ్చెను. గాతు వాడైన గొల్యాతు అను సూర్యుడొకడు ఫిలిష్తీయుల దండులో నుండి బయలుదేరి వచ్చి ఇశ్రాయేలీలతో ఈ విధంగా అనడం జరుగుతుంది. ఈ దినమున నేను ఇశ్రాయేలీల సైన్యమును తిరస్కరించుచున్నాను. ఒకనిని నియమించిన ఎడల వాడును నేనును పోట్లాడుదుమని ఆ ఫిలిష్తీయుడు చెప్పుచు 40 దినాలు అలా రావడం అనేది జరిగింది. అతన్ని చూసి ఇశ్రాయేలీలంతా భయపడటం జరుగుతుంది. ఎందుకంటే ఆ గొల్యాతు 6 మూళ్ల జానెడు ఎత్తు మనిషి, అంటే ఇశ్రాయేలీల కంటే అతను చాలా ఎత్తుగా ఉండటం అనేది జరిగింది. అప్పుడు దావీదు జీవము గల తండ్రి సైన్యమును తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటివాడు, వాణ్ణి చంపి ఇశ్రాయేలీల నుండి ఈ నిందను తొలగిస్తానని చెప్పి అతన్ని చంపడం అనేది జరిగింది. యోనా 3వ అధ్యాయము 4వ వచనము. యోనా ఆ పట్టణములో 1 దిన ప్రయాణమంత దూరము సంచరించుచు ఇక 40 దినములకు నినివే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా, అంటే యోనా ఇక్కడ నినివే పట్టణానికి వచ్చి 40 రోజుల్లో ఈ పట్టణం నాశనం అవుతుంది అని అక్కడ ప్రకటించడం అనేది జరిగింది. ఎందుకు నాశనం చేస్తాను అని అంటున్నారు ఆయన? యోనా 1వ అధ్యాయము 2వ వచనంలో, నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయెను గనుక నీవు లేచి నినివే మహాపట్నమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము. అంటే ఆ పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయెను కాబట్టి, అంటే ఘోరమైనటువంటి పాపం చేశారు కాబట్టి 40 రోజుల్లో ఆ పట్టణం నాశనం చేస్తాను అని ఆయన్ని పంపించి చెప్పడం జరిగింది. అలాగే నోవాహు సమయంలో కూడా పాపం ఎక్కువైపోయినప్పుడు తండ్రి దృష్టికి వారు ద్రోహులైనప్పుడు 40 దినాలు భూమి మీద వర్షం కురిపించి ప్రాయశ్చిత్తం చేయడం అనేది జరిగింది. కాబట్టి ఈ 40 అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి సంఖ్య. ఇది ప్రాయశ్చిత్తము చేయడమే కానీ ప్రతీకారం కాదు అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అలాగే నినివే పట్టణం వారు ఈ పట్టణం నాశనం అవుతుంది అని ప్రకటన చేసినప్పుడు ఆ పట్టణస్థులంతా కూడా ఉపవాసం ఉండి పశ్చాత్తాపపడటం అనేది జరిగింది. కాబట్టి వారు క్షమింపబడ్డారు. కానీ నోవాహు సమయంలో మాత్రం వారు పశ్చాత్తాపపడలేదు కాబట్టి వారు వరదలో నాశనం అయిపోవడం అనేది జరిగింది. కాబట్టి ఈ 40 అనేది చాలా ప్రాముఖ్యమైన సంఖ్య. తర్వాత వీడియోలో హీబ్రూ అక్షరాల గురించి ఇంకా మనం తెలుసుకుందాము. ఇంకా బైబిల్లో ఉన్నటువంటి ప్రవక్తలు కానీ ఇజ్రాయేలు ప్రజలు కానీ ఉపవాసం దేనికోసం ఉన్నారు, ఎలా చేశారు, ఈ ఉపవాసాల గురించి కూడా మనం చాలా విషయాలు మనం తెలుసుకుందాం. ఎందుకంటే ఇంకా
మనకు తెలియని ఎన్నో విషయాలు ఉన్నాయి, అవన్నీ కూడా మనం తెలుసుకుందాం. అయితే సామెతలు 23:23 సత్యమును అమ్మివేయక దాని కొని ఉంచుకొనుము, జ్ఞానమును ఉపదేశమును వివేకమును కొని ఉంచుకొనుము. ఇక్కడ సత్యమును అమ్మివేయక కొని ఉంచుకొనుము అంటే సత్యము అంటే జ్ఞానము, ఉపదేశము, వివేకము ఇవన్నీ కూడా ఏంటి అంటే తోరా. దీన్ని ఉచితంగా తీసుకోకూడదు, దీన్ని కొని ఉంచుకోమని చెప్పడం జరుగుతుంది. యెషయా 55:1 దప్పిగొనిన వారలారా నీళ్ల యొద్దకు రండి, రోకలు లేని వారలారా మీరు వచ్చి కొని భోజనము చేయుడి. రండి, రోకలు లేకపోయినను ఏమియు ఇయ్యకయే ద్రాక్షారసమును పాలను కొనుడి. దప్పిగొనిన వారలారా నీళ్ల యొద్దకు రండి. నీళ్లు అంటే ఏంటి? తోరా అని అర్థము. రోకలు లేని వారలారా మీరు వచ్చి కొని భోజనం చేయమంటున్నాడు. అంటే కొని భోజనం చేయమంటున్నాడు అంటే ఏమీ లేదు అయినా కానీ కొని భోజనం చేయమంటున్నారు. రోకలు లేకపోయినను ఏమీ ఇయ్యకయే ద్రాక్షారసమును పాలను కొనుడి. అంటే పాలు అంటే ఇక్కడ వాక్యము అని అర్థం. 2వ వచనం చూసుకుంటే ఆహారము కాని దాని కొరకు మీరెలా రోకలిచ్చెదరు, సంతుష్టి కలగజేయని దాని కొరకు మీ కష్టార్జితమును ఎందుకు వ్యయపరిచెదరు. అంటే లోక సంబంధమైన వాటి కొరకు మనం లక్షలు ఖర్చు పెడుతున్నాం. మన పిల్లల్ని చదివించాలన్నా, ఒకవేళ ఏదన్నా రోగం వస్తే హాస్పిటల్కి లక్షల్లో మనం ఖర్చు చేస్తున్నాం. కానీ ఆహారం కాని దాని కొరకు రోకలిచ్చి మీ కష్టార్జితాన్ని వ్యయపరుస్తున్నారు. నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థములు భుజించుడి, మీ ప్రాణము సారమైన దాని యందు సుఖింపనీయుడి. అంటే ఈ యొక్క తోరా జ్ఞానాన్ని సంపాదించుకోవాలి, దీన్ని కొనుక్కోవాలి. ఎందుకంటే మనం దేనికైనా సరే ఫీజు కట్టకుండా ఏది కూడా ఉచితంగా రాదు. ఎందుకంటే నేను చెప్పే ఈ యొక్క జ్ఞానం అంతా కూడా ఇశ్రాయేలీలకు సంబంధించిన జ్ఞానము. కాబట్టి వారి యొక్క వెబ్సైట్కి మేము మా సొంత డబ్బులు మేము పెట్టుకుని కట్టడం కాదు, అందరూ కూడా సహాయం చేసి మనం ఆ యొక్క వెబ్సైట్కి పంపించాలని నా ఆలోచన. కాబట్టి అందరూ కూడా ఎవరికి తోచిందో వారు సహాయం చేసి మనం ఈ యొక్క జ్ఞానాన్ని తీసుకుంటున్నాం. కాబట్టి ఉచితంగా పొందకుండా వారికి కొంత పంపించాలి అని నా ఆలోచన. కాబట్టి నా ఫోన్పే నెంబర్ ఇస్తాను, ఎవరైనా సరే దానికి సహాయం చేయడానికి ఆ యొక్క ఫోన్ నెంబర్కి అమౌంట్ పంపించండి. ఎందుకంటే మనం ఉచితంగా తీసుకోకూడదు. కాబట్టి ఆలోచించి ఈ విషయాలన్నీ కూడా సద్వినియోగం చేసుకోండి. అందరికీ షలోమ్.